నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన కళా హృదయాల ట్రస్ట్. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో కళా హృదయాల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కళా హృదయాల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళా హృదయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కళా హృదయాల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మన కళా హృదయ సెంటర్లో పేదలకు నిరుపేదలకు వస్త్రదానం చేయడం జరిగింది. అనుకున్న విధంగా ఈరోజు మన కళా హృదయ సభ్యులందరూ పాల్గొన్నారు. తర్వాత పేద ప్రజలందరికీ ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎంత వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా దిగ్విజయం చేశారు. ఈ చీరలని మనకి మా కళా హృదయ సభ్యుడైనటువంటి మా సాయి గారు డొనేట్ చేశారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తామని అందరూ సహకరించాలని మా కళా హృదయ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు కళా హృదయాల సేవా ట్రస్ట్ తరఫున ఈ వస్త్రదానం జరపడం మంచి శుభదాయకం. మన కుటుంబ సభ్యుల్లాగా కళా హృదయ సభ్యులందరూ కలిసి సహకరిస్తున్నారు. మన సాయి గారి ఈ వస్త్రదానం చేసినారు. కావున ఇక్కడికి వచ్చేసినటువంటి పేద ప్రజలందరికీ ధన్యవాదములు. ప్లస్ మన విలేకరులకు కూడా ధన్యవాదములు. మన కళా హృదయ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా పేరు బాలు. కళా హృదయాల సేవా ట్రస్ట్ అనేది ఒక పేద ప్రజల కోసం చేస్తున్న సేవా సంస్కృతి. ఈరోజు మన పేదవాళ్ళు ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరు అందరూ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఇంకా దీనిపై ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తాం. ఇంకా ముందుకు వస్తాం. ఇంకా పేద ప్రజలకు ఫుడ్ డొనేషన్ ప్రతి ఒక్కటి చేస్తామని ఈ కళా హృదయాల తరఫున అందరికీ నమస్కారం. సినిమాలో ఒక 5 సినిమాలో యాక్టింగ్ చేశాను. ఈ 5 సినిమాలో నాకు ఒక చిన్న అవకాశం రావటం ప్లస్ కళా హృదయాల అవకాశం రావటం నాకు హృదయపూర్వక నమస్కారం. అంత పెద్దోనికి నమస్కారం. ఒకటి స్వయంగా సహాయం చేస్తానని. మన కళా హృదయాల సభ్యుల తరఫున కళా హృదయాల సెంటర్లో వస్త్రదానం జరపడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి కళా హృదయ సభ్యులందరూ సహకరించారు. అటు మన టీవీ ఛానల్స్ సహకరించారు. ఇదే విధంగా మేము ఈ కళా హృదయాల ట్రస్ట్ తరఫున ముందుకు పోవాలంటే బుచ్చిరెడ్డిపాలెం ప్రజలు కానీ మన ఆంధ్ర ప్రజలు కానీ నెల్లూరు జిల్లా ప్రజలు కానీ మాకు మీ వంతు సహకరించాలని మేము ఈ కళా హృదయాల తరఫున మేము కోరుచున్నాము. మీ వంతు మీ సహాయం మాకు అందించండి. మా వంతు మేము కృషి చేస్తాము. మేము సేవ చేయడానికి ముందుకు వస్తున్నాము. మీ వంతు మీరు సహకరించండి. ధన్యవాదములు. నమస్కారం. నా పేరు వెంకటరమణారెడ్డి. ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఈ కళా హృదయాల సేవా ట్రస్ట్ తొలి అడుగు ఫస్ట్ మన ప్రసాద్ అన్న అడుగు వేశారు. తర్వాత మన వెంకటేశ్వర అన్న అందరూ, సురేష్ అన్న అందరూ వెనుకొని నడిపించడం జరిగింది. తొలి అడుగు ఫస్ట్ వేసవి కాలంలో మజ్జిగ చలివేంద్రం అనేది ఒకటి ఫస్ట్ తొలి అడుగు మేము ఏర్పాటు చేశాము. ఆ మజ్జిగ చలివేంద్రంలో 41 రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 41 రోజు పేదల వృద్ధులు, దారి ప్యాసింజర్లు కానీ, ఒక ఊరి నుంచి వచ్చేవాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ ఎంతో వచ్చి మాకు బాగా తోడ్పడటం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని చూసి ఒక్కొక్కరు డోనర్లు కూడా ఈరోజు మేము ఇస్తామని మజ్జిగ చలివేంద్రం ఒకరోజు, అన్నదానం ఒకరోజు అన్నీ చేశాము. ఈరోజు అదేవిధంగా మన సాయన్న గారు మాకు నేను చీరల పంపిణీ ఇస్తాను పేదలకు, వృద్ధులకు, యాచకులకు, నేను దానికి ఎంత వద్దో దానికి నేను నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పి అడుగు ముందుకు వేయటం జరిగింది. ఈరోజు ఆ చీరల పంపిణీ బాగా జరిగింది. వృద్ధులందరూ బాగా భారీ స్థాయిలో వచ్చారు. ఇట్లాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ కళా హృదయాల సేవా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను.